పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. స్టార్ హీరోయిన్. సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్ల కెరీర్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో వారి వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతుంటాయి. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ ప్రేమలో ఉన్నారని తెలిసినా, పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వచ్చినా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతుండగా, మరోవైపు కొన్ని విడాకుల వార్తలు కూడా అభిమానులను షాక్ గురిచేస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో ఒక స్టార్ హీరోయిన్ తన ప్రేమ కథ గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ చివరికి ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు, జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కీర్తి సురేష్. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తమిళ సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ను సృష్టించింది. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి మొదటి సినిమాతోనే తన అమాయకమైన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ కెరియర్ మరో స్థాయికి వెళ్ళిపోయింది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, నితిన్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా చాలా సింపుల్గా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా అభిమానుల్లో ఎప్పుడు ఆసక్తి ఉండేది. అయితే కీర్తి సురేష్ తన ప్రేమ విషయాన్ని చాలా సంవత్సరాల పాటు గోప్యంగానే ఉంచింది. దాదాపు 15 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తిని ప్రేమించినా ఆ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడింది. చివరకు 2024లో తన ప్రియుడు యాంటోనీ తటిల్ను వివాహం చేసుకొని అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇచ్చింది. వీరిద్దరి ప్రేమ కథ గురించి తెలిసిన తర్వాత అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రిలేషన్లో ఉన్నా కూడా ఎక్కడా పెద్దగా గాసిప్స్ రాకుండా తమ బంధాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుకున్నారు. అదే వారి ప్రేమ కథలోని ప్రత్యేకత అని చాలామంది అభిప్రాయపడ్డారు. కీర్తి సురేష్, యాంటోనీ తటిల్ వివాహం 2 కుటుంబాల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. హిందువు, క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం 2 విధాలుగా వివాహ వేడుకలను నిర్వహించారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పెళ్లి వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉందని కీర్తి సురేష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసినప్పుడు మొదట మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమో అనుకున్నాం. ఒకవేళ వారు అంగీకరించకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం అని కీర్తి సురేష్ చెప్పింది. ఆ మాట విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బయటకు చాలా ప్రశాంతంగా, సింపుల్గా కనిపించే కీర్తి కూడా తన ప్రేమ కోసం అంతటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైందని చాలామంది కామెంట్లు చేశారు. అయితే వారి ప్రేమ కథలో అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. తాము ఊహించినట్లుగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించలేదు. ప్రేమ విషయం చెప్పగానే ఇరు కుటుంబాలు ఎంతో సానుకూలంగా స్పందించాయని కీర్తి తెలిపింది. తమ నిర్ణయాన్ని గౌరవించి ఇద్దరి పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించారని చెప్పింది. ఇంత గ్రాండ్గా మా కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదాలతో మా పెళ్లి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అందుకే పెళ్లి సమయంలో నేను, నా భర్త ఇద్దరం చాలా ఎమోషనల్ అయ్యామంటూ ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటి కాలంలో ప్రేమ పెళ్లిల విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారం పొందడం ప్రతి జంటకు పెద్ద సవాలుగానే ఉంటుంది. కానీ కీర్తి సురేష్, యాంటోనీ తటిల్ విషయంలో మాత్రం చివరికి అందరూ కలిసి ఒక అందమైన జ్ఞాపకాన్ని సృష్టించారు. అందుకే వారి పెళ్లి కేవలం ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల ఆనందంగా కూడా నిలిచిపోయింది. అభిమానులు కూడా ఈ జంటను చూసి నిజమైన ప్రేమ చివరికి గెలిచింది అంటూ సోషల్ మీడియాలో అభినందించారు. పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ సినిమాలకు దూరం కాలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ తన కెరియర్ను విజయవంతంగా కొనసాగిస్తుంది. వివాహం తర్వాత కూడా నటిగా తన ప్రయాణాన్ని అదే ఉత్సాహంతో కొనసాగిస్తూ మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. వ్యక్తిగత జీవితం,
వృత్తి జీవితాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న ఆమెకు అభిమానుల మద్దతు కూడా అలాగే కొనసాగుతుంది. కీర్తి సురేష్ ప్రేమ కథలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్నా ఎక్కడా అనవసర ప్రచారాలు చేయకుండా సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తమ బంధాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయాన్ని పంచుకునే పరిస్థితుల్లో కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడం చాలా అరుదు. అదే కారణంగా కీర్తి ఆంటోనీ ప్రేమ కథ చాలా మందికి ఆదర్శంగా కనిపిస్తుంది. మొత్తానికి పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందామనే ఆలోచనలతో మొదలైన వారి ప్రేమ కథ చివరికి 2 కుటుంబాల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా జరిగిన వివాహంతో ముగిసింది. నిజమైన ప్రేమకు నమ్మకం, ఓర్పు, పరస్పర గౌరవం ఉంటే చివరికి అన్నీ మంచిగానే జరుగుతాయని కీర్తి సురేష్ జీవితమే మరోసారి నిరూపించింది. అందుకే ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను మరోసారి ఆమె ప్రేమ కథ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.